హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ సోమెనస్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం వృత్తాలకు సంబంధించిన మోడల్ 5 వరకు చూసినామండి. ఇది మోడల్ 6 చూడండి. ప్రక్క పటంలో షేర్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత? వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. హియర్ ఈ షేడ్ చేయబడిన ప్రాంతం కనుక్కోవాలండి. ఈ షేడ్ చేయబడిన ప్రాంతం కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఈ షేడ్ చేయబడిన ప్రాంతం, ఈ డయాగ్రామ్ చూడండి. షేడ్ చేయబడిన ప్రాంతం ఎందులో ఉంది? ఈ ట్రయాంగిల్ లోపట, ఈ ట్రయాంగిల్ మరియు ఈ 3 సర్కిల్ సెక్టార్లలో ఉంది. ఓకే, మధ్యలో ఉంది కదా. ఈ ప్రాంతం రావాలంటే ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఈ ఏరియా ఆఫ్ 3 సెక్టార్స్ను మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నుండి ఏరియా ఆఫ్ 3 సెక్టార్ను సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఈ షేడెడ్ పోర్షన్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాయండి, చూడండి ఫార్ములా. ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ మైనస్ 3 ఇంటూ ఏరియా ఆఫ్ సెక్టార్. ఎందుకు 3 రాసిన? ఇక్కడ 3 సెక్టార్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 3 ఇంటూ ఏరియా ఆఫ్ సెక్టార్ రాసిన ఫ్రెండ్స్. సో ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏముంది? ఇక్కడ √3/4a². √3/4a². ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా x/360 ఇంటూ πr². ఇక్కడ 3 ఎందుకు రాసిన అంటే 3 సెక్టార్స్ ఉన్నాయి కదా, కాబట్టి 3 ఇంటూ x/360 πr². నెక్స్ట్ ఇక్కడ రేడియస్ రాయాలి ఫ్రెండ్స్. రేడియస్ ఏముందంటే ఇక్కడ 3.5 రేడియస్. సో r is equal 3.5 రేడియస్. సో ఎవ్రీ సర్కిల్ రేడియస్ ఇస్ 3.5. సో ఈ సర్కిల్ రేడియస్ ఇస్ 3.5. ఓకే, నెక్స్ట్ చూడండి πr² అన్నాం కదా. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏబిసి అనేది ఈక్వల్ ట్రయాంగిల్. ఈక్వల్ ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ ఎంత ఉంటుందండి? 60 డిగ్రీస్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? 60 డిగ్రీస్ ఉంటుందండి. ఓకే, చూడండి మనకి ఏబి బీసీ సిఏ లెంత్ తెలవాలా. అయితే ఈ రేడియస్ చూడండి, ఫస్ట్ సర్కిల్ రేడియస్, సెకండ్ సర్కిల్ రేడియస్, థర్డ్ సర్కిల్ రేడియస్ అండ్ సో ఫస్ట్ సెకండ్ థర్డ్ సర్కిల్ రేడియస్ ఏముందండి? ఇక్కడ ఆర్. ఓకే, ఇవన్నీ రేడియస్ కూడా ఏమైంది? దేనికి ఈక్వల్? ఇది 3.5 సెంటీమీటర్కి ఈక్వల్. సో ఇక్కడ ఏబీ లెంత్ కావాలంటే ఏం కావాలంటే ఇక్కడ ఏబీ కావాలంటే 2r, r+r కావాలా. బీసీ కావాలంటే r+r 2r కావాలా. ఏసీ కావాలన్నా r+r 2r కావాలి. ఓకే, సో ఇదేంటి? ఈ 2r అనేది ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క భుజం. ఓకే, ఏబి బీసీ సిఏ అనేది ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క భుజాలు లాంటిది. సమబాహు త్రిభుజం కదా, ఈక్వల్ ట్రయాంగిల్ కదా. ఈ 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతి భుజం పొడవు ఎంత అండి? 2r. ప్రతి భుజం పొడవు ఎంత? 2r అండి. ఓకే, అండర్స్టాండ్? ప్రతి భుజం పొడవు 2r అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రెండు ఫార్ములాస్. √3/4 2r². a² √3/4a² నుంచి -3 ఇంటూ x/360 ఇంటూ πr² సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏ అనేది ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క భుజం కాబట్టి భుజం ఎంత ఉందండి? 2r ఉంది. సో ఏ ప్లేస్లో 2r సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 2r² అవుతుంది. ఇది ఎట్లా వచ్చిందండి? π ఇంటూ 3r²/2 ఎలా వచ్చిందంటే చూద్దాం. ఇక్కడ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ x అంటే ఎంత అండి? 60 డిగ్రీస్ బై 360 ఇంటూ πr² అండి. సో 0 క్యాన్సిల్ అండి. 6 1 6 6 3 1 3 2. సో πr²/2 వచ్చిందండి. πr²/2. నెక్స్ట్ ఇందులో r² కామన్ ఉంది, ఇందులో r² కామన్ ఉంది కాబట్టి r² కామన్ ఉంది. ఇక్కడ ఏం మిగులుతుంది? ఇక్కడ చూడండి √3 మిగిలింది. ఎందుకు మిగిలింది? ఇక్కడ √3 మరి 4 ఉంది కదా. 4 ఎటు పోయిందంటే ఇక్కడ 2r² కదండి. చూడండి ఇక్కడ మళ్ళీ √3/4 2r² అంటే 4r². సో 4 క్యాన్సిల్ అయిపోతుంది. √3r². ఓకే, √3r²లో r² కామన్ తీసేసిన √3 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ r² బయట తీసేస్తే π/2 మిగిలిందండి. ఓకే, నెక్స్ట్ r² అలానే ఉంది. √3 వాల్యూ ఎంత అండి? 1.732. సో π/2 ఎంత? π/2 అంటే π అంటే 22/7/2. 22/7 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1.571 వస్తుంది. ఎలా వచ్చిందంటే చూడండి ఇక్కడ π/2 కదా, π/2. సో π అంటే 22/7/2 అంటే 22/7 2 14. 22ను 14తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 1.57 వస్తుంది. ఓకే, ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమైతే 0.161 వస్తుంది. ఇంటూ r² 7/2 ఇంటూ 7/2 రాసిన. ఎందుకు రాసిన 7/2 అని? సో చూడండి r is equal to 3.5 కదా. 3.5 అంటే ఎంత? 35/10 అంటే డెసిమల్ పాయింట్ 1 రాసి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కదా, 10 రాయండి. ఓకే, 5 టేబుల్తో మనం డివైడ్ చేయొచ్చు. 5 7 5 2 ఎంత వచ్చిందండి? 7/2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 7/2 ఇంటూ 7/2. ఓకే, ఈ అన్నింటిని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 1.97225 సెంటీమీటర్ వస్తుంది. 1.97225 సెంటీమీటర్. ఇది ఏడెడ్ పోర్షన్ యొక్క ఏరియా అండి. ఏడెడ్ పోర్షన్ యొక్క ఏరియా ఎంత అండి? 1.97225
225 సెంటీమీటర్. ఓకే, సెంటీమీటర్ ఏ స్క్వేర్, ఇది సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏరియా అన్నాడు కదా, స్క్వేర్ అది స్క్వేర్లో చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇది అర్థమైందండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచి అర్థమవుతుంది. ఓకే, 3.5 సెంటీమీటర్ వ్యాసార్థం గల 4 క్యారమ్ బోర్డ్ కాయిన్లు ప్రతి ఒక్కటి రెండింటిని తాకునట్లుగా అమర్చిన వాటి మధ్య ఏర్పడిన ఖాళీ స్థలం వైశాల్యం ఇది కనుక్కోవాలండి. ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఖాళీ స్థలం వైశాల్యం. ఇది ఖాళీ స్థలం వైశాల్యం కనుక్కోవాలి. ఈ ఖాళీ స్థలం వైశాల్యం కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే చతురస్ర వైశాల్యం నుంచి ఈ ఏరియా ఆఫ్ సర్కిల్ రాసిన. ఎందుకు రాసిన? ఈ 4 సెక్టార్లు కలిపితే ఏమవుతాయండి? ఓ సర్కిల్ అవుతుంది. ఓకే, ఈ 4 సర్కిల్ కూడా ఈక్వల్ కాబట్టి ఈ 4 సెక్టార్లు కలిపితే సర్కిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ వృత్త వైశాల్యం అని రాసినాడు. చూడండి, ఓకే, ఈ చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ ఖాళీ స్థలం వైశాల్యం వస్తుంది. సో ఇక్కడ మనం చూడండి 3.5 సెంటీమీటర్ కదా, ఇది చూడండి, ఇది రేడియస్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏంది? ఆర్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఏంది? ఆర్. సో ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్. ఓకే, ఇది ఆర్, ఇది ఆర్, ఇవన్నీ కూడా రేడియస్ అండి. కానీ మనకు రేడియస్ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండండి? రేడియస్ 3.5 సెంటీమీటర్ ఇచ్చిండు. 3.5 సెంటీమీటర్. నో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3.5 అంటే ఇంతకుముందు ప్రాబ్లం చేసినా కానీ 35/10. సో 7/2 అంటే ఎట్లా వచ్చింది? 5 7 5 2 7/2 వచ్చింది. సో రేడియస్ ఎంత అండి? 7/2. ఇక్కడ చూడండి చతురస్ర వైశాల్యం. చతురస్ర వైశాల్యం ఎలా వస్తుందండి? చతురస్ర వైశాల్యం సైడ్ ఇంటూ సైడ్ అంటే భుజము ఇంటూ భుజం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత? సైడ్ ఇంటూ సైడ్, భుజము ఇంటూ భుజం కదా, అర్థమవుతుందా? భుజము ఇంటూ భుజం కదా. సో ఇక్కడ భుజం ఎంత ఉందండి? ఆర్ ప్లస్ ఆర్ ఎంత? 2r. ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ ఎంత? 2r. ఇక్కడ కూడా ఆర్ ప్లస్ ఆర్ 2r. సో చతురస్రం 4 భుజాలు ఈక్వల్ ఉంటాయి కాబట్టి 4 భుజాల యొక్క కొలత ఎంత? 2r ఉంది కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ ఎంత అండి? 2r కదా. 2r ఇంటూ 2r ఏమవుతుంది? 2r హోల్ స్క్వేర్ అవుతుంది. 2r ఇంటూ 2r ఏమవుతుంది? 2r హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ టైప్ చేసినది, ఇక్కడ రాసినది 2r హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వృత్త వైశాల్యం πr² రాసినండి. వృత్త వైశాల్యం πr² ఎందుకు రాసిన అంటే ఈ 4 సెక్టార్లు కలిపితే ఒక వృత్తం అవుతుంది. మరి అలా ఇలా కూడా చేయొచ్చు. చూడండి, ఈ 4 సెక్టార్ ఏంటంటే ఈ πr² ఎలా వచ్చిందో చూద్దాం. వృత్త వైశాల్యం తీసుకోకుండా సెక్టార్ వైశాల్యం తీసుకుందాం. x/360 ఇంటూ πr² కదండి. సో ఎక్స్ అంటే ఎంత? ఎన్ని సెక్టార్లు ఉన్నాయి? ఇక్కడ 4 సెక్టార్స్ ఉన్నాయి కాబట్టి 4 రాద్దాం. ఇంతకు ముందు ప్రాబ్లంలో 3 సెక్టార్లు ఉంటే 3 రాసినాం. సో ఎక్స్ ఎంత అంది? 90 డిగ్రీస్. సో ప్రతి చతురస్రంలో ఎంత ఉంటుంది? ప్రతి యాంగిల్ ఎవ్రీ స్క్వేర్లో ఎంత ఉంటుంది? ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. సో 90/360 ఇంటూ πr². చూడండి 0 0 క్యాన్సల్, 9 1s 9 4s 4 1s 4 1s ఏం మిగిలిందండి? ఇక్కడ πr². ఇది దేనికి సమానం? వృత్త వైశాల్యానికి సమానం. ఓకే, సో ఇక్కడ πr² రాసేసినాం. నెక్స్ట్ 2r²ను ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందండి? 4r² వస్తుంది. ఇక్కడ పై 22/7 రాయండి. సో ఇంటూ r². నెక్స్ట్ దీన్ని ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందండి? ఈ ఎల్సిఎం 7 అవుతుంది. సో ఇది రెండింటిని మల్టిపుల్ చేయండి. 7 4 28² మైనస్ ఈ డినామినేటర్ సేమ్ ఉంది కదా, ఎల్సిఎం సేమ్ ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ అలా రాసింది 22r². 28r² మైనస్ 22r² ఎంత అంటే 6/7r². ఓకే, 6/7 ఇంటూ r అంటే ఎంత ఉందండి? 7/2 ఉంది కదా, 7/2 ఇంటూ 7/2. సో r² అంటే 7/2 ఇంటూ 7/2. నో సింప్లిఫై చేయండి. 2 1s 2 3s 2 1s 2 3s 7 1s 7 1s 3 7s 21/2 వచ్చిందండి. 21/2 అంటే ఎంత? 10.5. ఓకే, అర్థమైందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.